శ్రీవల్లికి ప్రేమ నర్మద ఇద్దరూ కలిసి స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇస్తారు. ఇకపై ఇంటి విషయాల్లో కానీ, మా కాపురాల్లో కానీ వేలు పెట్టాలని చూస్తే నీ బండారం మొత్తం మావయ్య గారి దగ్గర బయటెట్టేస్తాం అని గట్టిగా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇస్తారు వల్లికి. దాంతో వల్లి నేను మారిపోయాను. ఇక చచ్చినా ఇలాంటి వెధవ పనులు చెయ్యను. ఇకపై పూర్తిగా మారిపోయిన వల్లి 2.0ని చూస్తారు. ప్రామిస్ అని నర్మదా ప్రేమలకు మాట ఇస్తుంది శ్రీవల్లి. పాము ఈ బల్లి ఒక్కటే అక్క, మారడం అనేది అసాధ్యం అని అంటుంది ప్రేమ. శ్రీవల్లి మారిపోయింది అనగానే ప్రేమ నమ్మదు కానీ నర్మద మాత్రం లేదు లేదు ఈసారి ఖచ్చితంగా మారి తీరుతుంది అని అంటుంది. అలా అన్నదో లేదో గాని పక్కకు వెళ్ళిన శ్రీవల్లి ఒసే నర్మదా, ఒసే ప్రేమ గట్టిగా గుద్దితే ఎగిరిపడతారు. అలాంటి నాతోనే ఆటలాడతారా? ఈ లేడీ బాహుబలికి వార్నింగ్ ఇస్తారా? డిష్యుమ్ డిష్యుమ్ అంటూ పక్కన ఉన్న బస్తాలను గుద్దుతూ ఉంటుంది. ఇక అది చూసిన ప్రేమ మారిపోతుందని అన్నావు కదా, చూడు మీ అక్క ఎంత మారిపోయిందో అని శ్రీవల్లిని చూపిస్తుంది. ఇక శ్రీవల్లి దగ్గరికి ప్రేమ నర్మదాలు వచ్చి ఏంటక్కా బస్తాలతో బాక్సింగ్ చేస్తున్నావు, మమ్మల్ని బస్తాలనుకుని నీ కోపాన్ని వాటిపై చూపిస్తున్నావు కదా అని అంటుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి శివశివ ఏంటి చెల్లాయి ఆ మాటలు, నేను చపాతీ పిండిని కొట్టడానికే మనసు రాదు, అలాంటిది ప్రాణానికి ప్రాణమైన మిమ్మల్ని కొట్టాలని అనుకుంటానా? నేను పూర్తిగా మారిపోయాను, వల్లి 2.0 అని చెప్పాను కదా అని అంటుంది శ్రీవల్లి. ఆ మాటతో ప్రేమ నీ మాయమాటల్ని నమ్మడానికి అమాయకురాల్ని కాదు అని అంటుంది. అయ్యో ప్రామిస్ చెల్లాయ్, ఈ మూటల్లో ఉన్న ఒడ్లుని చెక్కింగ్ చేస్తున్నానంతే, ఏంటో నాలాంటి మంచిదానికి ఈ భూమిపై మంచి రోజులు లేకుండా పోయాయి అని తెగ జీవించేసి అక్కడి నుంచి జాయిగా జారుకుంటుంది శ్రీవల్లి. దాంతో ప్రేమ చూసావా అక్క, ఈ జలగ జన్మలో మారదు, అందుకే నా నగల్ని కొట్టేసింది ఈ చిత్రాంగే, ఇదంతా చేసింది మావయ్యకి ఇప్పుడే చెప్పేస్తాను అని అంటుంది. ఇక ఎప్పట్లాగే నర్మద ఆగు ప్రేమ ఆగు అని ఆపేస్తుంది. ఎంతైనా తను మనకు అక్కలాంటిది, తన బుద్ధి మార్చాలి కానీ తన కాపురం సమస్యల్లో పడేలా చేయొద్దు కదా అని అంటూ ఉంటుంది నర్మద. దాంతో ఇక ఎంత చెప్పినా కూడా ఎన్నిసార్లు క్షమించినా ఈ బల్లి దాని బుద్ధి మారడం లేదు, ఎలా అక్క ఎన్నాళ్ళు ఇలా అని అంటూ ఉంటుంది ప్రేమ. దాంతో నర్మద జాబ్తో ఈ సమస్యకి పరిష్కారం ఉంటుందని అంటుంది. వల్లి అక్క ఇంట్లో ఖాళీగా ఉండడంతో వాళ్ళ అమ్మ చెప్పినట్లు విని ప్రతి విషయంలోనూ వేలు పడుతుంది. తను జాబ్కి వెళ్ళేలా చేస్తే దృష్టి అంతా జాబ్ పైనే పెడుతుంది, మిగతా విషయాల్లో వేలు పెట్టకుండా ఉంటుంది అని అంటుంది నర్మద. దాంతో ప్రేమ సరే అక్క నువ్వు ఎలాగంటే అలా, మాట్లాడితే ఎంఏ ఇంగ్లీష్ అని అంటుంది కదా, ఈ దెబ్బతో దాని చదువు సంగతి ఏంటో బయటపడుతుంది అని అంటుంది ప్రేమ.